ఆదికాండము 12వ అధ్యాయము 6వ వచనములో అబ్రహాము వచ్చిన స్థలం, దాని మీద ఆధారం చేసుకొని ఆరాధన గురించిన తలంపులు చూసి మనం ప్రభువును ఆరాధించట్లో ప్రవేశిస్తాం. అప్పుడు అబ్రహాము షేకెము నందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి అని. కనుక అబ్రహాము షేకెమునకు వచ్చాడు అని మనకు ఇక్కడ అర్థమవుతుంది అని. షేకెము అనగా భుజము అని అర్థం. ఈ షేకెమును గురించి బైబిల్లో ఈ ఆదికాండములో, తర్వాత ఇసాకు, యాకోబు, ఇశ్రాయేలుకు వచ్చిన సందర్భంలో షేకెమునకు సంబంధించి ఎన్నో సంగతులు మనం చూస్తాం. తర్వాత యాకోబు సంతానమైనటువంటి 12 ఇశ్రాయేలు, అందులో బెన్యామీను గురించి మనం చదువుతాం. అతని భుజముల మధ్య సురక్షితముగా నివసించును అని. కనుక షేకెము అనగా భుజము అని అర్థము అని. అది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని సూచించేది అని. బైబిల్లో మనము ఇంకా ఇతర స్థలాలకు ఇప్పుడు వెళ్ళం, కానీ ఈ మాటతో ఇక్కడే మనం పరిమితమై మన ఆరాధన కొరైన ముఖ్యమైన తలంపులు వెళ్తాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లేక ఆయన బలమును మనకు చూపించేదే షేకెము అని. భుజము బలమునకు గుర్తు. ఒక వ్యక్తి యొక్క బలం ఆ వ్యక్తి భుజములో ఉంటుంది, అందుకే భుజ బలము అని అంటుంటారు. కనుక షేకెము ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, ఆయన మనకు బలమై ఉన్నవాడు అన్న సంగతిని మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది అని. సరే, ఇలాంటి ప్రభు అయిన దేవుడు ఆయన తన బలము చేత మనకు ఏం చేశాడు అనే విషయానికి మనం రావలసి ఉన్నాం. కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 18వ వచనం అందరము కలిసి చదువుకుందాం. 68వ కీర్తన గ్రంథం 19వ వచనం. ప్రభు స్తుతి నందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడు మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. కనుక అనుదినము ఆయన మా భారమును భరించుచు ఉన్నాడు అని. కనుక ఆ షేకెం లేక ఆ భుజం ఆయన తనకున్న బలమును బట్టి ఆయన మన భారములను భరించుచూ ఉన్నవాడు అని. కీర్తన గ్రంథం 81వ అధ్యాయాన్ని వెళితే ఇశ్రాయేలును గురించి ప్రభువైన దేవుడు ఈ మాట అంటాడు. 6వ వచనం. వారి భుజము నుండి నేను బరువును దింపగా, వారి చేతులు మూతగంపల నెత్తకుండా విడుదల. వారి భుజము నుండి నేను బరువును దింపాను అన్నాడు. ఏమిటి ఈ బరువు అనేది మనం చూస్తే మూతగంపలు అని అంటాడు. అయితే దావీదు మాటల్లో ఈ బరువు ఏంటో మనకు అర్థమవుతుంది. కీర్తన గ్రంథం 38వ అధ్యాయము 4వ వచనంలో, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నా పాపదోషములు నేను మోయలేని బరువులు అవి నా మీద మోపబడి ఉన్నవి అని అన్నాడు. కనుక ఒక వ్యక్తి జీవితంలో తన పాపములు, తన దోషములు తాను మోయలేని బరువులే వారి మీద మోపబడి ఉండటం అనేది మనకు అర్థమవుతుంది. నిశ్చయముగా ఇలాంటి స్థితిలో జన్మించి జీవించుచుండిన మనం, మన పాపదోషములు అవి లెక్కకు మించినవి, అవి మన తల వెంట్రుకలు పైన పొర్లుచూ ఉన్నవి, అవి మనం మోయలేని బరువులు మన భుజాల మీద మోపబడి ఉన్నవి. కనుక ఇశ్రాయేలీయులు ఐగుప్తులో మూతగంపలను మోసారు. ఎందుకంటే వారు ఇటుకలు చేసేవారు. కానీ ఐగుప్తు
ఐగుప్తు దాసత్వం, ఫరో వారి మీద పెట్టిన పని భారము, అదంతా కూడా నేడు మన పాపపు భారాన్ని మనకు చూపిస్తూ ఉంది అని. కనుక ఇలాంటి స్థితిలో జన్మించి జీవించచ్చు ఇటు పాపపు భారము కింద నలుగుచూ ఉన్నటువంటి వారము అని అది ఐగుప్తు మనకు చూపిస్తూ ఉంది అని. కనుక ఐగుప్తులోనే కదా ప్రభు అయిన దేవుడు ఇశ్రాయేలు యొక్క మోత గంపలు దింపాడు. 5వ వచనం, ఆయన ఐగుప్తు సంచారము చేసినప్పుడు. కనుక దేవుడు ఐగుప్తు సంచారం చేశాడు. ఇశ్రాయేలు ఐగుప్తులో మోత గంపలు మోయట ఆయన చూచాడు. కనుక ఐగుప్తు అనగా నలపబడటము అని అర్థం. అప్రెస్డ్ అంటే మోత గంపల లేక మోయలేని బరువులు మన మీద మోపబడి ఉన్న ఈ పాప భారము క్రింద మన జీవితాలలో మనము, మన హృదయములు, మన ఆత్మలు నలుపబడుతూ వచ్చినవి. అంటే దుఃఖము, దిగులు, వేదన మన జీవితాలలో ఆ బరువును బట్టి మనము కలిగి ఉంటూ వచ్చిన వారం. అందుకనే కీర్తనాకారుడు 38వ అధ్యాయము 5-6 వచనంలో కూడాను ఆ మాటలే అంటాడు. 38వ అధ్యాయము 5-6, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. కాబట్టి నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడను. నిజమే, ఒక వ్యక్తి తాను మోయలేని బరువైన పాప భారము, దోషముల కింద ఉన్నంత వరకు, వాటిని మోసేంత వరకు వారి జీవితం శ్రమ చేతను అలాగూ దుఃఖము చేతను మిక్కిలి కృంగిపోయినటువంటిదిగా మనము చూస్తాము అని. అయితే దేవుని స్తోత్రం, దేవుడు ఐగుప్తు సంచారమును చేసినప్పుడు, లేక ఇశ్రాయేలు మొరవిని అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులో చేసిన ప్రమాణమును ఆయన జ్ఞాపకము చేసుకున్నప్పుడు వారిని చూచిన దేవుడు వారి మోత గంపలు దింపాడు, వారి భుజములు ఇక మోయకుండా. కాబట్టి ఇది ఏం చూపిస్తూ ఉంది? వారి భుజముల మీద నుంచి మోత గంపలు దింపిన ప్రభు ఈరోజు మనము మోయలేని బరువులు మన మీద మోపబడిన పాప భారము, దోషణ భారము దింపడానికి ఆయన ఏం చేయవలసి వచ్చింది? యోహాను సువార్త 1:29, యెషయా 53వ అధ్యాయము 6-7 వచనాలలో మనం చూస్తే, పాత నిబంధనలో ముందు మన దోషములన్నిటినీ యెహోవా ఆయన మీద మోపెను. యోహాను సువార్త 1:29లో, ఇదిగో లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల. యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఆయన తన సిలువను ఎత్తుకొని గొల్గొతా అనే కొండకు వెళ్ళాడట. అయితే మనం ఎరుగుదాం, ఆయన వెళుతూ ఉండగా ఆ సిలువ భారము అదేమిటో కాదు, మన దోషముల బరువు, మన పాప దోషముల ఫలితమైన శిక్ష యొక్క బరువు, అది ఆయన కూడాను శారీరకంగా భరింపలేనంత బరువుగా ఆయన తొట్టుపడడం మనం చూస్తాం. ఆ గొల్గొతాకు ఎక్కుచు యేసయ్య అన్నాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. ఆయనను మన ప్రభు మన పాపములను భరించడానికి ఆయన ఇష్టపడినటువంటి వాడే చివరికి ఆయన ఆ సిలువను మోసుకొని వెళ్ళి సిలువలో తన ప్రాణను మనకు బలిగా అర్పించాడు. కనుక ఆయన చిందించిన రక్తం ద్వారా, ఆయన సిలువ మరణము ద్వారా మన పాపము భారం ఏమైంది? దొర్లించి వేయబడింది. జాన్ బన్యన్ గారు ఆయన జైలులో ఉన్న దినాలలో ఆయనకు వెళ్ళిన దర్శనంలో ఒక పుస్తకంలో రాస్తూ యాత్రికుని ప్రయాణము అని ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో ఈయన వెళుతూ పాప భారం వీపున పెద్ద మూట మోయలేక అయితే ఒక సమయం వచ్చింది, ఆ సిలువ చెంతగా ఆయన నడిపించబడినప్పుడు ఆ సిలువని స్పోర్తో ఆయన చూడగా
ఆయన వీపు మీద నుంచి పాప భారం ఏమైందట? దొర్లించి వేయబడింది. నిజమే, ఈ ఐగుప్తీయుల విషయంలో కూడా అదే మనం చూస్తాం. వారిని ఐగుప్తు నుంచి బయటకు తెచ్చి ఎర్ర సముద్రం దాటించి యోర్దానును దాటించిన తర్వాత వారు విడిది చేసిన స్థలం గిల్గాలు, అనగా రోల్డ్ అవే. ఏమిటి? ఐగుప్తు అవమానము దొర్లించి వేయబడింది. కాబట్టి ఈ దినమున మన జీవితాలలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన శక్యం, ఆయన మన భుజం, ఆయన భారము భరించినటువంటి ప్రభు. అందుమూలముగా మన పాప భారము దొర్లించి వేయబడింది. శిలువను చూడగా ఆయన రక్తమునందు సమానమైన విశ్వాసం ఉంచగా మన జన్మ కర్మ పాపములు మోయలేని బరువులు మోపబడి నలపబడుతున్న మన జీవితాల్లో ఆ భారము దొర్లించి వేయబడినందున మన ప్రయాసము కూడా మనం విరమించాం. హృదయములలో ఆత్మలో నెమ్మది, సమాధానం, విశ్రాంతి మనకు లభించింది. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. అంటే అర్థమేమిటి? అటు భారం ఏంటో చూచాం, దాని ప్రయాసం, శ్రమ, మిక్కిలి వేదన ఏంటో చూచాం. అయితే ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మనకు విశ్రాంతి కలగజేశాడంటే భారమునైనా దొర్లించి వేశాడు. ఈ రోజున అలాంటి శ్రేష్టమైన అనుభవం కలవారంగా ఆ మన శక్యం, ఆ మన భుజం, మనకు బదులుగా మనం భరింపలేని పాపదోషములను మోసిన ఆ ప్రభు, మన శిక్ష యావత్తు భరించిన ఆ ప్రభు, మన భారము దొర్లించి మనకు విశ్రాంతిని అనుగ్రహించిన ఆ ప్రభును మనము ఆరాధించి ఆయన మనం ఘనపరచుదుముగా. కానీ తర్వాత మాట మనం వెళితే 81వ కీర్తనల గ్రంథంలో 2 దయచేసి కీర్తనల గ్రంథం 81వ అధ్యాయము 6వ వచనం, వారి భుజము నుండి నేను బరువు దింపగా వారి చేతులు మోతగంపల నెత్తకుండా విడుదల పొందెను అని. ఇక్కడ మరొక తలంపు మనం చూడవలసి ఉన్నాం. నేను వారి భుజముల నుంచి బరువును దింపగా వారిక మోతగంపలను ఏమైనారంటండి? నెత్తకుండా విడుదల పొందారు. ఇదేమి చూపిస్తూ ఉంది? రోమీలకు వ్రాసిన పత్రిక పౌలు అపొస్తలుడు 6వ అధ్యాయంలో ఈ మాట అంటాడు. 14వ వచనం, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14, అందరం కలిసి చదువుకుందాం. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము. ఇది విషయం. అంటే పాపమునకు మీ మీద ప్రభుత్వము లేదు. ఆ అధికారమును సంపూర్ణంగా మీ మీద నుంచి ఆయన తొలగించి వేశాడు. దీంట్లో మరొక మాట మనకు అర్థమవుతుంది. ఏమిటి? ధర్మశాస్త్రం అనేది యేసుప్రభు వారు మాట్లాడేటప్పుడు ఆ దినాలలో మీరు వారు మోయలేని భారమును మీరు వారి మీద మోపుదురు అన్నాడు కదా, గుర్తుంది కదా మీకు? కనుక మోయలేని భారమును వారి మీద మీరు మోపుతారు అంటే ఏమిటట? మీరు ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి. కనుక మీరు చేయకుండానే మీరు జనముల మీదే భారం పెడతారు అని ప్రభు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల గురించి మాట్లాడాడు. అది వాస్తవంగా మనుషులమైన మనం ఏమాత్రం నెరవేర్చలేనటువంటిది. ఆ విషయంలో చేస్తాము అని చెప్పిన ఇశ్రాయేలే చేయలేకపోయినారు. నాటి నుంచి నేటి వరకు అంతే. అందుకని పౌలు 1వ కొరింథీ 15వ అధ్యాయంలో ఒక మాట రాశాడు. నేను చెబుతున్నాను 56వ వచనము 55వ వచనంలో, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని చెప్పి ఆ సందర్భంలో మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రం. వినండి ఆ మాటలు.
కాబట్టి పాపము అనుకున్న బలం ఏంటంటే, అయితే మరణము యొక్క మరణపు ముళ్ళు. పాపము యొక్క బలం ధర్మశాస్త్రం. 3 మాటలు: మరణము, పాపము, ధర్మశాస్త్రం. అయితే వెనక నుంచి మనం వస్తే అది చక్కని క్రమం అనిపిస్తుంది. ధర్మశాస్త్రం దేవుడు మనుషులకు ఇచ్చాడు, కానీ వారు దాన్ని చేయలేకపోయినారు. కాబట్టి దాన్ని అతిక్రమించడం. ఇప్పుడు ఏమిటో రోమ 7వ అధ్యాయంలో పౌలు అంటాడు, ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం అనగా ఏంటిదో నాకు తెలియదు, అది వచ్చిన కనుక పాపం అనగా ఏమిటో నాకు అర్థమైందండి. ఆయన దొంగిలించకూడదు అని ఆజ్ఞ ఉంది కాబట్టి దొంగిలించినప్పుడు పాపమైంది. అందుకనే దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు, దాన్ని అతిక్రమించిన మాడు 2వ అడుగు వేశాడు, పాపము. అంతేకాదు, ఆ పాపం చేసిన మనుషులు తన పాపను బట్టి ఇంకొక అడుగు ముందుకు పోయినాడు. ఎక్కడికి? మరణము. అయితే మానవుడు మరి ధర్మశాస్త్రం క్రింద ఉన్నంత వరకు పాపము వారి మీద ప్రభుత్వం చేస్తూ మరణము వారిని ఏలుతూ ఉంది. అయితే యేసు ప్రభువు వారు తన సేవకుడైన పౌలు ద్వారా మాట్లాడుతూ 6వ అధ్యాయం 14 అంటాడు, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు, కనుక పాపము మీ మీద ప్రభుత్వము, sin shall not have dominion over you. ఈ రోజున నిశ్చయముగా దేవుని మూలముగా జన్మించినవాడు ఇక పాపం యొక్క అధికారం క్రింద లేడు. ఎందుకు? ధర్మశాస్త్రం యొక్క దాసత్వం క్రింద వాడు లేడు. కాబట్టి పాపం యొక్క అధికారం కింద లేడు. అందుకనే మరణం యొక్క అధికారం కింద వాడికి ఏమాత్రమును లేడు. అయితే ఎన్నో పర్యాయములు దేవుని బిడ్డలైన వారు తమ జీవితాలలో ఇంకా మోతగంపల క్రింద ఉండడం చాలా విచారకరమైన విషయం. అంటే సులువుగా చిక్కులు పెట్టి పాపము, దురభిమాన పాపములు, ఏలుతూ ఉన్న అనుభవములో జీవించడం, అది ఏమాత్రం దేవుని సంతోషం, ఆయన ఇష్టము కాదు అని. కాబట్టే దావీదు తన జీవితాన్ని గురించి తలంచుకున్నప్పుడు కీర్తన గ్రంథం 19వ అధ్యాయము 12వ వచనంలో ఆయన ఒక మాట అంటాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు తన కొరకై తాను. కీర్తన గ్రంథం 19వ అధ్యాయము 12వ వచనం, తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించిన నిర్దోషంగా తీర్చు. 13, దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకము. ఈరోజు నిశ్చయంగా ఇలాంటి అనుభవంలోనే మనం ఉన్నామా? అలాగైతే ప్రభును ఆరాధించవచ్చు యోగ్యంగా, ప్రభువులో పాలు పొందవచ్చు యోగ్యంగా, రక్షించబడి బాప్తిసం పొంది ప్రభు బిడ్డవై ఈ రోజున ఏ దురభిమాన పాపమైనను, సులువుగా చిక్కులు పెట్టి ఏ పాపమైనను, నీ భుజములు బరువులు మోయకుండా దేవుడు దింపిన మోత గంపలు ఏవి మళ్ళీ మన జీవితాల మీదకి వచ్చినావో, వేటి కిందికి మళ్ళీ మనం తీసుకుని రాబడినామో, ఏది మనల్ని ఏలుతూ మన మీద అధికారం చేస్తుందో, దేనికి లోబట్టుకు మళ్ళీ మనం అప్పగించుకున్నామో, దాన్ని బట్టి ప్రభుని ఏమాత్రమును ఆరాధించలేము. అందుకనే మన జీవితాలు పరీక్షించుకుందాం ప్రభుని ఆరాధించేటప్పుడు కూడాను. ఒకవేళ లోకంలో మారుమనస్సు పొందకముందు చేసే పాపాలు వంటి పాపాలు కాకపోయినా, పేతురు అపోస్తలులు 1వ పేతురు 2వ అధ్యాయంలో 1, 2, 3 వచనంలో అంటాడు కదా, ఏమని? మీరు క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలినవారై ఏం చేయాలా? నిర్మలమైన దేవుని వాక్యమైన పాలన మీరు అపేక్షించండి. అయితే దానికంటే ముందు ఏమన్నాడు? సమస్తమైన కపటమును, వేషధారలను, అసూయను, దోషుల మాటలను మానండి. మీరు ఎన్ని పర్యాయములు దుర్మార్గత, దుష్టత్వము, కపటము, అసూయ, దూషణ మాటలు మన జీవితాలలో. ప్రియమైన సోదరుడా, ఇవే సులువుగా చిక్కుల్లో పెట్టే పాపములు.
కాబట్టి ఇవి మరణకరమైన పాపములు. దైవజనులు బిల్లీ గ్రహాం గారు ఒక పుస్తకం రాస్తూ 7 deadly sins, 7 మరణకరమైన పాపములని రాసిన వాటిలో ఇవి ఉన్నాయి. అంటే రక్షణ పొందిన దేవుని ప్రజలమైన మన జీవితాలలో నువ్వు అనవచ్చు, నేను ఇప్పుడు సినిమాకు పోవడంలే, నేను ఇప్పుడు జూదం ఆడడంలే, నేను ఇప్పుడు ఇతరమైన పరిగమాల పనులు ఇంతకుముందు చేయలేక మంచిదే, దేవుని స్తోత్రం. అయితే వీటి సంగతి ఏంటి? ఇవి కూడా మరణకరమైన పాపములే. ఇటు పాపమైన మూత గంపలు మన జీవితాల మీద ఉన్నాయా, ఏలుతున్నాయా, వాడి లోబడి ఉన్నామా? అలాగైతే ఎట్లా ప్రభువును ఆరాధించగలుగుతావు? అదిగో మన ప్రభు శక్యం, ఆయన భుజం, ఆయన మన బలం, ఆయన మనను ఇక ఈ పాపదోషములు అనేటువంటి ఆ మూతగంపలు మరలా ఎత్తకుండా ఆయన మనం దింపి ఉన్నాడు మన మీద నుంచి. ఆ మాటే మీకు జ్ఞాపం చేయాలి 81వ కీర్తనలో ఏమని, ఆయన భుజముల మీద నుంచి వారి బరువు దింపగా వారి భుజములు మరలా మూతగంపలను ఎత్తకుండా ఉన్నాయట. ఓ ప్రియమైన సోదరుడా సోదరి, ప్రభు మన కొరై చేసిన కార్యమును ఒక్కసారి చూడు. కనుకనే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ అధ్యాయంలో పౌలు అపొస్తలులు ఈ విషయాన్ని గురించి మాట్లాడుతూ చివరికి వచ్చిన తర్వాత, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, ఎటు మరణమునకు లోనకు ఈ శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించునని చెప్పి కేక వేసిన ప్రభు ఆయనను ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునికి ఎందుకు క్రింద 8వ అధ్యాయంలో అంటాడు 2-3 వచనాలు ఏమని, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మీయ నియమం పాప మరణముల నియమం నుంచి నన్ను విడిపించాను. ఓ ఈ రోజున మన ప్రభు మన కొరై చేసిన శ్రేష్టమైన ఏర్పాటు, మనం మళ్ళీ ఆ మూతగంపల్ని ఎత్తకుండా వాటి క్రింద మన జీవితాల్లో ఉండకుండా ఆయన క్రీస్తు యేసు జీవమునిచ్చు ఆత్మీయ నియమం మనలో ఉంచి మనల్ని సహస్తంగా విడిపించాడు, విమోచించాడు. కనుకనే పాపం మీ మీదకి ప్రభుత్వం చేయదు. అందుకై ఉదయకాలం ముందు ప్రభువును స్తుతించి ప్రభువును ఆరాధిస్తాం. పౌలు కొలస్సులు రాస్తే అదే విషయం అంటాడు. 1వ అధ్యాయంలో 12వ వచనం 13-14 వచనాల్లో మనం చూస్తాము, ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించి విడుదల చేసి తన ప్రేమ కుమారునికి రాజ్య నివాసులు మనల్ని, కాబట్టి he has delivered us from the power of the darkness, అంధకారం యొక్క అధికారం. కనుకనే ఏంటి దాని అర్థం? అంధకార సంబంధమైన క్రియలేక నా మీద అధికారము చేయవు. పౌలు ఇదే రోమాపత్రికలో అంధకార సంబంధమైన క్రియలను విసర్జించాలి. కనుక మన హృదయాలు పరీక్షించుకొని నిశ్చయముగా ఈ శ్రేష్టమైన అనుభవం మనకు సాధ్యం చేసిన ప్రభును అట్టి అనుభవంతో ఆరాధించి ఆయన మనం ఘనపరిచి సేవించదు గాక. 3వ మాటకు వెళితే 61వ కీర్తన గ్రంథం 19వ వచనం మనం చదివాము. 2వ పంక్తి, అనుదినము ఆయన మా భారమును భరించుచూ ఉన్నాడు. 68వ కీర్తన 19వ వచనం, 68-19, అనుదినము ఆయన మా భారమును భరించుచూ ఉన్నాడు. ఇదేమిటి ఈ భారము? మన భుజములు అనేక పర్యాయములు భరింపలేవు, మోయలేవు, మన చేత కాదు, మనము బలహీనులమే. కనుక యోసేపును గురించి నేను మీకు ఆ జ్ఞాపం చేస్తాను. ఆ తలంపు ఆదికాండము 49వ అధ్యాయము, ఆదికాండము 49వ అధ్యాయం. ఇక్కడ దైవజనుడు యాకోబు తన కుమారుడైన యోసేపును గురించి మాట్లాడుతూ ఈ మాట అంటాడు. 23వ వచనం, విలుకాండ్రు అతని వేధించిరి, వారు బాణములు వేసి అతని హింసించిరి. అయితే యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్త బలము వలన అతని బాహు బలమైనదాయను, అతని విల్లు బలమైనదగును.
విన్నారా మాట? కనుక ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో అండ్ ది ఆర్మ్స్ ఆఫ్ హిస్ హ్యాండ్స్ వర్ మేడ్ స్ట్రాంగ్ అంటే అతని భుజములు, అతని బాహువు బహుబలమైందట. వినండి మాట. ఇక్కడ యోసేపును గురించి 2 వచనాలు మనం చదివాం. ముందు మనం చదివినటువంటి ఆ వచనంలో అనగా 23వ వచనంలో విలుకాండ్రు అతన్ని వేధించారట. వారు బాణములు వేసి అతన్ని ఏం చేశారంటండి? యోసేపు ఎవరండి? యోసేపును గురించి బైబిల్లో ఇప్పటికే మనం ఏం చదువుతాం? తను గురించి ఇక్కడ నుంచి తర్వాత విషయం వదిలేసి ఇప్పటికే ఏం చూస్తాం? యోసేపు మిగిలిన తన సహోదరులందరిలోకి ఎంతో శ్రేష్ఠుడైనటువంటి వాడు. అంటే ఏమాత్రము పాపము లేక దేవుని భయము కలిగి తండ్రికి విధేయుడుగా జీవించుచూ వచ్చినటువంటి వ్యక్తి యోసేపు. కాబట్టి ఇలాంటి నీతిమంతుడైన యోసేపు తన జీవితంలో చెడుతనమును అసహించుకొని వచ్చిన యోసేపు తన జీవితంలో వేదనలు గుండా వెళ్ళాడా? హింసలు గుండా వెళ్ళవలసి వచ్చిందా? ఎన్నో పర్యాయములు రక్షణ పొందిన దేవుని బిడ్డలు మన జీవితాల్లో ఈ విషయానికి వచ్చి అర్థం చేసుకోక అభ్యంతరపడతాం. నేను రక్షించబడిన ప్రభు బిడ్డను, నేను దోషిని, నా చేతులు కడుక్కొని నా హృదయమును శుద్ధి చేసుకొని నేను నిర్మలుడనై ఉన్నాను కదా. అయితే ప్రతి ఉదయమున నాకు ఏమొస్తుంది? శిక్ష. కనుక ప్రతి రాత్రి నా జీవితంలో నాకు బాధ కలుగుతుంది. 73వ కీర్తనలో ఆసాఫు భక్తులు పలికిన మాటలు అవి నేను మీకు జ్ఞాపం చేసింది. 1 నుంచి 13, 14 వచనాల వరకు మనం చూస్తాం. అభ్యంతరపడి ఆఖరికి ఏమనుకున్నాడు? నేను నా చేతులు కడుక్కొని శుద్ధుడై నా హృదయం నిర్మలంగా చేసి కడుక్కొని నిర్మలుడనైనట వ్యర్థమే. ఎలాగూ అభ్యంతరపడుతున్నాడో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ప్రభు బిడ్డలారా, ఇలాంటి పరిస్థితులని మా జీవితంలో మనము వెళ్ళవలసిన వారు మన సంగతిని మన మనసులో ఉంచుకుందాం. అయితే యోసేపుకి ఇలాంటివన్నీ తన జీవితంలో సంభవించినప్పుడు తనకు తానుగా వీటిని తాలుకొని తట్టుకొని వీటిని భరించి ముందుకు సాగిపోవడం తనకు చాలా కష్టమైంది. ఎందుకని వారిని గూర్చి యాకోబు భక్తుడు ఏమన్నాడు? విలుకాండ్రు. ఎవరంటండి వారు? విలుకాండ్రు. దే ఆర్ నాట్ అన్ ఆర్డినరీ పీపుల్. వారు సామాన్యమైన ప్రజలు కాదు, వారు విలుకాండ్రు. కాబట్టి యాకోబు యోసేపు అన్నల గురించి పలికిన మాట వినండి. అన్నలే, ఆయన వారు ఇలాంటి విలుకాండ్రు. కనుక ఇలాంటి వారు విలుకాండ్రు బాణాలు వేసేవారు. ఒక బాణం ఒక జంతువు తగిలిందంటే అది గిలగిలలాడి తన్నుకొని రథమోడ్చే చస్తుంది కదా. అయినా వీరు సంతోషిస్తారు. ఎవరు? విలుకాడు. ఎందుకు? తన బాణం పనిచేసింది అని తాను సంతోషిస్తాడు. అయితే ఎవరి మీద ఈ బాణాలు పడ్డాయో, ఎవరు హింసించబడుతున్నారో, ఎవరు బోధించబడుతున్నారో వాళ్ళ బోధ ఒక్కసారి ఆలోచించండి. అంటే ఇలాంటి విలుకాండ్రేక బాణములు, బాధలు, హింసలు అనేకమైన పర్యాయములు జీవితాల మీదకి వస్తాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో యోసేపు సామాన్యమైన వాడు, తండ్రి దగ్గర ఉన్నవాడు, తండ్రితో కూడా ఉన్నవాడు, ఇన్నోసెంట్, ఒక అమాయకుడు. అయితే ఇలాంటి వాడు తన జీవితంలో ఇట్టి వారి చేత వేదనలు, ఇట్టి వారి చేత హింసలు పొందినటువంటి యోసేపు ఎలాగ భరించగలడు? వయస్సుకు మించినవి, శక్తికి మించినవి తన జీవితంలో ఈ వేదనలు, ఈ హింసలు గుండా తాను వెళ్ళవలసి వచ్చినప్పుడు అక్కడ యాకోబు చక్కని మాట అన్నాడు. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలం వలన అతని విల్లు అని తెలుగులో మనకుంది. నేను ఇంగ్లీష్లో మాటలు అక్కడ రాసి పెట్టుకున్నాను.
ఉంది ఇంగ్లీష్లో కూడా మాట. అయితే ఇంకొక వర్షన్లో ఇంగ్లీష్లో ఏమైందంటే, అండ్ ది ఆర్మ్స్ ఆఫ్ హిస్ హ్యాండ్స్ వర్ మేడ్ స్ట్రాంగ్. అంటే అతని చేతిలో అతని బహుబలమైనవిగా చేయబడ్డాయి. ఈ రోజున ఈ క్రైస్తవ జీవితంలో ఎలాంటి పరిస్థితి ఉన్నా వెళ్ళవలసి వచ్చింది మన జీవితాల్లో. వీటన్నింటినీ తట్టుకొని తాళ్ళుకొని భరించి ముందుకు సాగేందుకు ఆయన మన భుజం, ఆయన మన బలం, ఆయన మన బహును బలపరిచేవాడు. అందుకే ఈ ఉదయకాలం ముందు ప్రభును ఆరాధించడం కాక. అందుకనే ఇప్పుడు మనం చెప్పగలం, రోమాపత్రిక 8వ అధ్యాయము 36, 38 వచనాలు ఏమని, కరువైనను, హింస అయినను, ఖడ్గమైనను, మరి ఏవైనను క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపలేవు అని అంటూనే ఏమన్నాడు, వీటన్నిటిలో కూడా మనం అత్యధికమైన we are more than conquerors in all things. వీటన్నిటిలో కూడా అత్యధికమైన విజయవంతనం. కనుకనే ప్రియులారా, ఏ రోజున ఆ మన శక్యం, ఆ మన భుజం, ఆయన మనకు బలం, ఆయన ప్రభును బట్టి మనం ఆయన ఆరాధించి ఆయన్ను ఘనపరచుదుము గాక. నేను మరొక చిన్న తలంపు మాత్రమే చెప్పి ముగించేస్తాను. అబ్రాహాము షెకెమునకు వచ్చాడు. అంటే మోషే తన జీవితంలో ఒక సమయం వచ్చింది, సంఖ్యాకాండం 11వ అధ్యాయము, తన మీద దేవుడు పెట్టిన పని భారం విషయంలో ఆయన ఒక మాట అంటాడు, వీరందరినీ ఏం చేయమంటున్నావు నీవు? ఎత్తుకొని మోసుకొని పొమ్మని నాతో చెప్తున్నావే, నేనేమన్నా వీరిని కన్నానా? నా మీద ఈ భారం పెడతావు ఎందుకు? ఈ భారం నా మీద నీవు పెట్టదలిస్తే నీవు నన్ను చంపు. 11వ అధ్యాయము సంఖ్యాకాండము 2 దయచేసి 14వ వచనం, తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుచున్నారు, ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకిట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపుము. నా మీద నీ కటాక్షం వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండానట్లు నన్ను చంపుము. నేను భరింపలేని ఏంటంటండి భారము. కాబట్టి ఇది నా మీద నీవెందుకు పెట్టావు? కనుకనే నీవి భారము దింపుతావా లేకపోతే నన్ను చంపుతావా? ఏదో ఒకటి చేయని. భారం మోయ నా ఒక్కని వలన కాదని మోషే అన్నాడు. అయితే ఈ మోషే నోటనే దేవుడు పలికించాడు కొన్ని మాటలు. ఇప్పుడు అన్నీ చూడడం కాదు కానీ అయితే ఒక్క మాట నేను మీకు జ్ఞాపం చేస్తాను. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వచనంలో అక్కడ ఈ దైవజనుడు మోషే తర్వాత కాలంలో తనకు అర్థమైంది తేటగా. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వచనం, ఐగుప్తులోను అరణ్యంలోనూ మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయను. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతట్లోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడిని యెహోవా మిమ్ముని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో. వినండి, ఇప్పుడు మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొని మోయినట్లు ఆయన మిమ్మల్ని ఎత్తుకొని మోసాడు. అంతకుముందు దేవుడు చెప్పాడు మోషేతో నిర్గమకాండంలో, ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు బయటికి తెచ్చిన తర్వాత 19వ అధ్యాయం 4వ వచనంలో ఆయన గద్ద రెక్కల మీద తన పిల్లలు మోయినట్లు మిమ్మల్ని ఎలాగ మోసెనో అన్నాడు. సరే, ఇప్పుడు ఇంకా అటెండ్ తోలికి పోవడం లేదు మనం. 4వదిగా మీ ముందుంచాలి నేను కోరుతున్న తలంపు ఏంటి అంటే, ఈ లోకంలో జీవించుతున్న మన జీవిత భారాలు ప్రభు మన మీద మోపిన పని పరిచర్యలే కాదు, కుటుంబం లేక మన బాధ్యతలు అనేకములు మనం మోయవలసిన వారిగా ఉన్నాం. అవి కూడా మోయడానికి మనకు చేత కాదు, ఇది వాస్తవం. ఎన్నో పర్యాయములు మన భారమే మనకు బరువుగా ఉంటుంది, మన సంసారములు మనకు భారంగా ఉంటాయి, మన బాధ్యతలు మనకు చాలా బరువుగా మోయలేనివిగా ఉంటాయి. కనుక అనేక పర్యాయములు ఈ లోకంలో ఎన్నో భారములు మన జీవితాల మీద నా చేత కాదు,
నేను మోయలేను, నేను ఎలాగూ చేయగలను అన్నటువంటి ఆ ధైర్యం మన హృదయాల్లో చోటు చేసుకోవడం ఎన్ని పర్యాయంలో సహజంగా మనం చూస్తూ వచ్చాం. ప్రియులారా, బైబిల్లో ఇలాంటి సందర్భాలు అనేకములు. కానీ ఒక చిన్న మాట మీకు జ్ఞాపం చేస్తే, ఈ మోషే జీవితానికి వచ్చే తల్లి నెల అయిన తర్వాత ఈ మోషేను ఏం చేసిందట? నీళ్ళలో పారవేసింది. షీ త్రూ హిమ్ ఇన్ వాటర్ ఇన్ ది రివర్. ఎందుకని ఇక పెంచలేకపోయింది. తన చేతకు ఆడలే. ఈ పిల్లోడేమో ఏరుస్తున్నాడు, కేకలు పెడుతున్నాడు, అరుస్తున్నాడు. ఈ సంగతి తప్పకుండా ఫరోకు తెలుస్తుంది. ఫరోకు తెలిస్తే ఫరో ఏం చేస్తాడు? వీన్నే కాదు, ఆఖరి మమ్మల్ని కూడా ఎందుకు వచ్చింది పారేసేస్తాం నీళ్ళల్లో అనుకొని ఊరక నీళ్ళలో పారేయడానికి మనసు ఒప్పుకోక ఆ జమ్ము పెట్టి లాంటి రోడ్ చేసి దాంట్లో పెట్టేసి పారేసేసింది. అంటే పారేసినప్పుడు తన కళ్ళ ముందు చావకూడదు, అది తర్వాత ఏమన్నా కానీ. ఇక నా వల్ల కాదు ఈ బిడ్డను పెంచడం, అది తనది. ఈరోజు జీవితంలో మన పరిస్థితులు కూడా అనేకములు ఇలాగే ఉంటాయి. ఈ పరిస్థితులు ఎన్నో పర్యాయములు విసిగిపోతాం, అలసిపోతాం, సనుగులు గొనుగులు జీవితంలో అనేక పర్యాయములు. అయితే ప్రభువును ఒకసారి జ్ఞాపం చేసుకో. నేను మోయ నా వలన కాదు, నేను ఒక్కడనే మోయ నా వలన కాదన్నాడు మోషే 11వ అధ్యాయం సంఖ్యాకాండంలో. అయితే మోషేకి అర్థమైంది, ఆ దేవుడు మనుషులు తన కుమారుని ఎత్తుకొని మోసినట్లుగా ఆయన నేటి ఐగుప్తు నుంచి నేటి వరకు ఆయన మిమ్మల్ని మోసుకొని వచ్చాడు. కాబట్టి ఈ ప్రభు నాడు మన ప్రభు ఆయన తన భుజముల మీద మనల్ని మోసేవాడు. కాబట్టి అటువైపుగా నేను వెళ్ళటం లేదు. కానీ అహరోను ప్రధాన యాజకుడు తన భుజాల మీద ధరించినటువంటి ఏఫోదు దట్టి, దాంట్లో 12 రాళ్ళు, ఇశ్రాయేలు 12 గోత్రముల పేర్లు, ఇశ్రాయేలు సమాజం అంతటిని సూచించేటటువంటి రాళ్ళు, నిత్యము యెహోవా సన్నిధిని భరించుచు ఉన్నటువంటి మాట. ఇంతకుముందు మీకు చెప్పినాను. గత కొన్ని నెలల క్రితం ఆరాధనలో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం ధ్యానం చేసేటప్పుడు కొన్ని రోజులు. కనుక ఈ రోజున మెల్కీసెదెకు క్రమంలో చేరిన ప్రధాన యాజకుడైన ఆకాశం మండలం గుండా వీళ్ళ దేవుని కుమారుడైన యేసును గొప్ప ప్రధాన యాజకుడు, ఆయన నిత్యము మనల్ని భరించుతూ ఉన్నవాడు. అహరోనైనా మనుషులు చేతగాని వాడేమో, కానీ అయితే ఈయన చేతగాని వాడు కాడు. కాబట్టే హెబ్రీ పత్రికలో పౌలు అపోస్తలుడు ఉన్నాడు 5వ అధ్యాయంలో, మన బలహీనతలో మనతో సహానుభవం కలవాడు, సహానుభవం లేనివాడు కాదు, ఆయన మన భారములని భరించేవాడు. ఆయన సహానుభవం కలిగినటువంటి వాడే. కాబట్టే మనం ఒప్పుకున్న దాన్ని ఏం చేద్దామట? గట్టిగా చెప్పటం. అందుకని ఉదయకాలం మందు ఆ ప్రభు మన భారములు భరించేవాడు అని దినం గుర్తించి ప్రభుని ఆరాధించి ప్రభుని గణపరచుదుము గాక. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనం, నీ భారము, నీ పనుల భారం యెహోవా మీద నుంచుము, అప్పుడు ఆయన నీ ఉద్దేశములను సఫలము చేయనండి. ఈ చిన్న తలంపులు మన హృదయంలో ఉంచుకొని ప్రభుని ఆరాధిస్తాం. అదిగో అబ్రాహాము ఆదికాండం 12వ అధ్యాయం 6వ వచనంలో షేకెమునందరి ఒక స్థలము దాకా వచ్చాడట. అంటే షేకెమునకు వచ్చాడు. షేకెము అనగా భుజం, అది మన ప్రభు అయిన క్రీస్తు. ఆయన భుజం, ఆయన మనకు బలం అన్న సంగతి మనకు జ్ఞాపం చేసిన 4 తలంపులు మనం చూచాం. ఆ వెలుగులో ప్రభును ఆరాధించి ప్రభును మనం ఘనపరచుదాం కాక.